సమ్మర్ని టాలీవుడ్ స్టార్ హీరోస్ మిస్ చేసుకున్నారు. షూటింగ్ కంప్లీట్ కాక కొన్ని, పోస్ట్ ప్రొడక్షన్స్ డిలే వల్ల మరికొన్ని హాట్ సీజన్ నుండి తప్పుకున్నాయి. వీటికి తోడు ఐపీఎల్ కూడా విలన్ రోల్ పోషించింది. కానీ ఈ సినిమాలకి ఆ సాకులు వర్తించలేదా? మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ ఊచకోతకు వస్తున్నాయా? సమ్మర్ సినిమాలకు ఐపీఎల్ ఓ విలన్ అయి కూర్చుంది. పోనీ రిస్క్ చేసి తెద్దామనుకుంటే కోట్లలో వ్యవహారం. సినిమా హిట్ అయితే ఓకే, కానీ తేడా కొడితే అదొక బ్లాక్ మార్క్ అవుతుంది. అందుకే హీరోలు, మేకర్స్ ఆలోచించి సినిమాలు తెస్తున్నారు. ఐపీఎల్ సీజన్లో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దాఖలాలకు టాలీవుడ్కు కొత్త కాదు. కానీ ఈసారి ఆ సాహసం చేయలేదు మన పాన్ ఇండియా హీరోలు చరణ్, నాని, నిఖిల్. వివిధ కారణాలతో హాట్ సీజన్ను వదిలేసుకున్నారు. చరణ్ పెద్దితో జూన్ 4న వస్తున్నా అప్పటికే ఐపీఎల్ సీజన్ క్లోజ్ అయిపోతుంది. 2026 సమ్మర్ టాలీవుడ్ హీరోలు మిస్ చేసుకుంటే కాలీవుడ్ అండ్ మాలీవుడ్ స్టార్ హీరోస్ క్యాష్ చేసుకున్నారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒకరోజు ఆలస్యంగా థియేటర్స్లో వచ్చింది సూర్య కరుప్పు. కంగువా రెట్రోతో ఆకలి మీదున్న అన్బనా ఫ్యాన్స్కు కావాల్సినంత ఫీస్ట్ ఇచ్చాడు ఆర్జే బాలాజీ. నాన్ సూర్య ఫ్యాన్స్ ఓకే ఓకే అంటూ రివ్యూస్ ఇచ్చారు. అయినప్పటికీ ఈ సినిమా వరల్డ్ వైడ్గా 250 కోట్లు క్రాస్ చేసి నడిపిన్ నాయగన్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. ఇక కేవలం తమిళంలోనే 150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సూర్యకు మాసివ్ హిట్ ఇచ్చింది కరుప్పు. గత 2 సీజన్స్తో పోల్చుకుంటే దృశ్యం 3 విషయంలో జరిగిన బజ్ తక్కువే. ప్రమోషన్స్ కూడా సోసోగానే చేసింది మోహన్ లాల్ అండ్ టీమ్. లెస్ అంచనాలతో థియేటర్స్లోకి వచ్చిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్కు డివైడ్ టాక్ నడిచింది. కట్ చేస్తే వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. 58 గంటల్లో 100 కోట్లు, వారం రోజుల్లోపే ప్రపంచవ్యాప్తంగా 200 క్రోర్ కొట్టేసింది. ఇక్కడే కాదు, ఓవర్సీస్లో కూడా 10 మిలియన్స్ క్రాస్ చేసింది ఫిలిం. ఐపీఎల్ సీజన్స్ అడ్డైనా ఇంకేదేమైనా సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా చాలు, ఆడియన్స్ థియేటర్స్కు వస్తారని ప్రూవ్ చేశాయి కరుప్పు, దృశ్యం 3 చిత్రాలు.